హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి డీటెయిల్స్ ఈ మధ్య చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు, కొత్త వాళ్ళు. సో వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ ఇవ్వదలుచుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. అది రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అని కానీ, హౌ టు బిల్డ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద కానీ 2 వీడియోస్ ఉన్నాయి. అది వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో మీరు పొందుపరిచి మీరు చూడవచ్చు. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా కనీసం ఒక ఓవరాల్ ఐడియాలజీ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం, అంటే రిటర్న్స్ కోసం లేదా సంపదని పెంపొందించుకోవడానికి కానీ, లేదా పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అంటే మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవడానికి కానీ, అంటే దీని అర్థం ఏంటి, ఎర్లీ రిటైర్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ పొందాలనుకున్నప్పుడు ఈ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది ఒక అత్యద్భుతమైన సాధనంగా పనికొస్తుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. జనరల్గా కేవలం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదండి. అవుట్ ఆఫ్ 100% పబ్లిక్లో ఓన్లీ 5% మాత్రమే వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. రిమైనింగ్ 95% క్రియేట్ చేయలేకపోతున్నారు. 80% ఏమో జనరల్ పబ్లిక్గా ఉండిపోతున్నారు. 15% పీపుల్ మాత్రం డీలర్స్ గాను, రీసేలర్స్ గాను, లేదా మినిమల్ మార్జిన్స్ రాగానే మళ్ళీ రీసేల్ చేసుకోవడం, ఒక 5-6 ట్రాన్సాక్షన్ చేసి 6వ ట్రాన్సాక్షన్లోనో 7వ ట్రాన్సాక్షన్లోనో ఇరుక్కుపోయి లాంగ్ టర్మ్ అమ్ముకోలేని పరిస్థితిలో స్టక్ అయిపోతున్నారు. కాబట్టి ఇటు 80% పీపుల్ వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఆ 15% రీసేలర్స్ లేదా హోల్సేలర్స్ వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఓన్లీ ఆ 5% పీపుల్ మాత్రమే వెల్త్ని, హ్యూజ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు అనేది నేను ఈ 2006 నుంచి నేను స్టడీ అండ్ అనాలిసిస్ చేసుకుంటూ మనకు ఒక ఎక్స్పర్టైజ్ని క్రియేట్ చేసి 2006లో నేను ఒక డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ డిరైవ్ చేశానండి. ఆ వెల్త్ క్రియేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే, వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్. దీంట్లో 3 ప్లాన్స్ మెర్జ్ అయి ఉన్నాయి. లివరేజింగ్ ఆఫ్ టైము, లివరేజింగ్ ఆఫ్ మనీ, ఎన్క్యాపిటలైజేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్. ఈ 3 ప్లాన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ టైమ్లీ, అంటే హౌ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ మనీ, హౌ యూ యూటిలైజ్ యువర్ మనీ అండ్ లేదా హౌ యూ యూటిలైజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ రిటర్న్స్ అట్ ది సేమ్ టైం విత్ మనీ అని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారనే దాని బేసిస్ మీద మీరు ఆర్థికంగా ఎక్కడ ఉండాలనేది డినోట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక ఎర్నింగ్ పీరియడ్, ఒక 20 years స్పాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, అది కాలానికి అనుగుణంగా ఎలా పెంచుకుంటూ వెళ్తారు అనేది. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఎన్క్యాపిటలైజేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్. అంటే మీకు సంపదని 200 గజాల్లో పెట్టుబడి పెట్టిన దాన్ని 400 గజాల్లోకి, 400 గజాలని 800 గజాల్లోకి, 1600, 3200, 6400, 12800, 25600 ఇలాగా గజాలను పెంచుకుంటూ వెళ్తున్నామండి. దీనికోసం కొన్ని చెక్ లిస్ట్ని ఫ్రేమ్ చేసుకున్నాం. 5-point చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పాం. జనరల్గా మనం కొన్ని ఫిల్టర్స్ చేస్తాం. ఎలాగా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే బేసిస్ మీద కొన్ని చెక్ పాయింట్స్, హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం, ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ ఎస్టిమేట్ చేసి ఇది రీసేల్ అవుతుంది, అవ్వగలదు అని దానికి కావాల్సిన పారామీటర్స్ చెక్ లిస్ట్ ప్రకారం దాన్ని ఫిల్టర్ చేసుకోవడం. రీసేల్ని ఎస్టిమేట్ చేస్తేనే అది అసెట్ అవుతుంది, లేదంటే అది ఎన్పిఏ అవుతుంది. రీసేల్ వాల్యూ ఉంటే అది అసెట్ అవుతున్నప్పుడు మిగతా అది ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అంటే మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే డైరెక్ట్గా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే మనం తిరిగి అమ్ముకోగలుగుతాం. మార్కెట్లో 80 to 90% ఆఫ్ ది ప్రాపర్టీ లేదా ప్లాట్స్ లేదా ఓపెన్ ప్లాట్స్ డెవలపర్స్ వాళ్ళు అమ్ముకుని అవతలకి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 10% లేఅవుట్స్ మాత్రమే మనం కూడా తిరిగి అమ్ముకునేలా ఉంటాయి. ఆ 10%లో కూడా హై ఫీజిబుల్గా ఉన్నవి తిరిగి మీ అంతటా మీరే అమ్ముకోగలిగినవి కూడా చాలా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో నేను ఇన్వెస్ట్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇలా చెక్ పాయింట్స్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో 5-point చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని ఆల్రెడీ నేను మాట్లాడున్నాను. అలాగే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అని చెప్పి మాట్లాడున్నాను. సో ఈ టోటల్ ఈ పారామీటర్స్ అన్నీ
మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే జనరల్గా భూమి మీద మీరు ఎక్కడ పెట్టినా పెరుగుద్దండి, కానీ అది ఎంత కాలంలో పెరుగుతుంది అనేది మేజర్ ఇంపార్టెంట్. సో మనకి ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో డబుల్ అయ్యే లెక్కనైతే మీరు ఈ రియల్ ఎస్టేట్లో రావాల్సిన అవసరం లేదు. ఏ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలో పడేసినా అది డబుల్ అవుతుంది 5.5 సంవత్సరాలకి. కానీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఇన్ని ఫిల్టర్స్ చేసిన తర్వాత అది 2.5 to 3 years డబుల్ అయితేనే మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు నచ్చిన చోట ఇష్టం వచ్చిన టూల్స్లో అంటే గోల్డ్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వగేరా 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 నానా రకాల వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఓన్లీ 2.5 years 3 yearsలో కనుక డబుల్ అవ్వాలి అనుకుంటే మాత్రమే రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకోవాలి. అవి కూడా ఇందాక నేను చెప్పిన ఫిల్టర్స్ అన్నీ అప్లై చేసిన చోట ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఉదాహరణకి మేము ఫిల్టర్ చేస్తున్నాం. 2006లో మేము కేవలం 10 lakhs 200 గజాల్లో ఇన్వెస్ట్ చేసింది, అంటే 5,000 రూపాయల గజం రేట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు దాదాపుగా 19 కోట్లు దాటిపోయిన వాళ్ళు అనేక మంది నా క్లయింట్స్లో ఉన్నారు. సో వాళ్ళు ఎలా అయ్యారు? ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే 200 గజాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి 20 lakhsకి పెరగగానే మేము అది ఇమీడియట్గా అమ్మేసాం. అంటే మన బాటమ్ లైన్ ఏమయ్యింది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% అవ్వగానే అమ్మేటివి. సో అలా అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే మనకి 10 lakhsది 20 lakhsకి మన చేతిలోకి వస్తుంది. ఆ 20 lakhs అమౌంట్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేస్తాం. 2 పార్ట్స్ అంటే ఒక చోట 10 lakhs, ఇంకోటి చోట 10 lakhs, 200 గజాల్లోకి డైవర్సిఫికేషన్ చేస్తాం. కానీ మళ్ళీ సేమ్ లొకేషన్లో కాదు, డిఫరెంట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకని? మళ్ళీ ట్రూ వాల్యూ కావాలి కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ ట్రూ వాల్యూ అనే పదం వచ్చింది కాబట్టి దీని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. ట్రూ వాల్యూ అని దేన్ని అంటామంటే డెవలపర్ నుంచి డైరెక్ట్గా మన హ్యాండ్లోకి వచ్చేది, ఫస్ట్ హ్యాండ్లోకి. అంటే ఒక పర్సన్ కొన్నాడు, సపోజ్ ఒక 5,000 దగ్గర కొన్నాడు, ఇతను 12,000 తర్వాత 12,000కి అమ్మేశాడు 3 ఏళ్ల తర్వాత. ఈ 3 ఏళ్ళు అనేది ఈల్డింగ్ పీరియడ్. ఈ 5,000 రూపాయల దగ్గర కొన్నది మాత్రం ట్రూ వాల్యూ, 12,000 రూపాయల దగ్గర కొన్నది అది అమ్మేది అది అప్రిషియేటెడ్ వాల్యూ. ఇతని దగ్గర ఎవరో వచ్చి థర్డ్ పర్సన్ కొనుక్కుంటున్నాడు. ఈ థర్డ్ పర్సన్కి కూడా ఏం ఆలోచిస్తున్నా అంటే ఇదే నాకు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అని కొనుక్కుంటున్నాడు 12,000. కానీ ఇతను 5,000 దగ్గర కొని 3 ఏళ్ల పాటు అతను భుజం మీద మోసి ఆ రిటర్న్స్ని ఇతనికి అప్పచెప్పి ఇతను బయటికి వెళ్తున్నాడు. ఇతనికి ఇది 3 ఏళ్ల కాలంలో రిటర్న్ వచ్చింది 100%. ఇతనికి కూడా అదే 100% రావాలంటే 3 ఏళ్ళు కాదండి, 4-5 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఒక్కోసారి అది తొందరగా అమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకే నేనేం చెప్తానంటే ట్రూ వాల్యూలో కొనాలి, అప్రిషియేటెడ్ వాల్యూలో అమ్మాలి. ఇలాంటి పర్సన్స్ నా దగ్గరికి అప్రోచ్ అయితే బాబు నువ్వు ఇక్కడ కొనకూడదు, మళ్ళీ ట్రూ వాల్యూలో కొనాలని చెప్పి జోన్ మారుస్తాం. అంటే పెరగబోయే ఏరియాని ఐడెంటిఫై చేసి ఇందాక చెప్పిన 5 point చెక్లిస్ట్కి అప్లై చేసి ఆ చెక్లిస్ట్ ప్రకారం మళ్ళీ ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేస్తూ హై ఫీజిబుల్ లొకేషన్ అయ్యి ఉండి రీసేల్ అవ్వగలిగిన ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం కుదురుతుంది. ఇలా మనం ఇదే ప్యాటర్న్లో 6 transactions చేస్తే ఇనీషియల్గా 200 గజాలది 400 గజాల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే అది ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటాం. రెండో ట్రాన్సాక్షన్ ఏంటంటే ఈ 400 గజాలు 800 గజాల్లోకి వెళ్తుంది. మూడో ట్రాన్సాక్షను 800 గజాలు 1,600 గజాల్లోకి వెళ్తుంది. 1,600 గజాలు 3,200 గజాల్లోకి వెళ్తుంది. ఐదో ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి 6,400 గజాల్లోకి వెళ్తుంది. ఆరో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 12,800 గజాలు. ఏడో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 25,600 గజాలు. ఇలాగా ఈ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో రేషనలైజ్ అవుతూ అక్యుములేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు 20,000 గజాలు 30,000 గజాలు దాటిపోవడం వలన సో మీకు వెల్త్ అనేది చాలా హై, అంటే నెట్వర్త్ అనేది బాగా హ్యూజ్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక నేను చెప్పిన 19 కోట్లు దాటిన వాళ్ళలో ఒక వ్యక్తి శ్రీనివాస్ గారు అని చెప్పి బిహెచ్ఎల్ పటాంజలి దగ్గర రీసెంట్గా ఆ 19 crores నుంచి ఒక 6.5 crores పెట్టి ఒక కమర్షియల్ బిల్డింగ్ కొన్నాడు. ఇప్పుడు అతనికి రెంట్ 5,30,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఇంకొక 6 నెలలు, 1 సంవత్సరం అయింది కొని, ఇంకొక 6 నెలల నుంచి ఎవ్రీ ఇయర్ 15% రెంటల్ హైక్ వస్తుంది. అంటే 6,15,000 రూపాయలు మంత్లీ రెంట్ వస్తుంది. ఇప్పుడు ఈయన రిటైర్ అవడమే కాకుండా ఇలా మునిమనోడు కూడా రిటైర్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ ఏంటంటే ఈయనకి నేనేం చెప్పానంటే శ్రీనివాసరావు గారు మీకు వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా 12 నుంచి 14 సంవత్సరాలు మీకు రిటైర్మెంట్ ఏజ్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఈ 12 ఏళ్లలో సంవత్సరానికి ఒక బిల్డింగ్ ఇలాంటి క్యాష్ ఫ్లో ప్రాపర్టీస్ని ఇంకో 9 more బిల్డింగ్స్ని 9 more క్యాష్ ఫ్లో ప్రాపర్టీస్ని అక్వైర్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఆయనకి ఒకవేళ 10 ప్రాపర్టీస్ని కనుక ఈయన అక్వైర్ చేసుకున్నాడు అనుకోండి,
అప్పుడు ఆటోమేటిక్గా ఈయనకి మంత్లీ వచ్చేసరికి 1.5 crores నుంచి 2 crores మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అప్పుడు ఈయన మునిమనోడు కూడా రిటైర్ అయినట్టేగా, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించగలిగినట్టే కదా. సో మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టేగా. సో మా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క అల్టిమేట్ గోల్ ఇదేనండి. సో ఇదంతా బాగానే ఉందండి. సెక్యూరిటీ లేదా లీగల్ ఇష్యూస్ పరంగా ఆలోచిస్తే కూడా మనం జనరల్గా మేము మేము సజెస్ట్ చేయబోయే ప్రతి ప్రాపర్టీ ఆథరైజ్డ్ లేఅవుట్ ఏపీసీఆర్డీ. నేను అప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఏపీసీఆర్డీ ఆథరైజ్డ్ లేఅవుట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. దానివల్లనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సైజు ఇదివరకు 10 lakhs ఉండేది. అప్పుడు ఎల్ఆర్ఎస్ జీవో లేదు కాబట్టి గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయగలిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఓన్లీ ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 30 to 40 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనం 30 to 40 lakhs ఇన్వెస్ట్ చేసి సింగిల్ రూపీ వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా, సింగిల్ రూపీ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా ఈ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో పెద్దది చేసుకుంటూ అనేక తరాల వాళ్ళ కోసం ఆర్థికంగా మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ ఇది కరెక్టేనా అండి, మనం ఎప్పుడైనా స్ట్రక్ అయ్యే కండిషన్లోకి వెళ్తుందా అని ఇంకో క్వశ్చన్ అడగచ్చు. జనరల్గా నా ప్రశ్న ఒకటండి, మీకు ఒక 10,000 రూపాయలు పర్ డే, రోజుకు ఒక 10,000 చొప్పున 30 రోజులు ఇస్తానండి. ఆప్షన్ 1 ఇది. అలాగే రెండో ఆప్షన్ ఏంటంటే 1 పైసా ఇవాళ ఇస్తాను, రేపు 2 పైసలు ఇస్తాను, ఎల్లుండి 4 పైసలు ఇస్తాను, అవతల ఎల్లుండి 8 పైసలు ఇస్తాను, ఆ తర్వాత 16 పైసలు ఇస్తాను, ఇలా కానీ 30 రోజులే ఇస్తాను. ఈ రెండో ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర ఈ 30 రోజులు అక్యూములేటెడ్ వాల్యూ వచ్చి 3 లక్షల రూపాయలు వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూస్ చేస్తున్నారు అనుకోండి, మీ చేతికి 30 రోజుల్లోకి వచ్చేసరికి 1,07,00,000 వస్తుంది. సో రెండో ఆప్షన్ వల్ల ఏం జరుగుతుందంటే రేషనలైజ్ అవుతుంది. ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటో అర్థం అవుతుంది. 22-23 రోజుల వరకు వచ్చేసరికి అది లక్షల్లోకి వస్తుంది. మిగతా 6 రోజుల్లోకి వచ్చేసరికి ఇది 53,18,000, 34,000, 36,000 సంథింగ్ అవుతుంది. ఈ 30 రోజుల యొక్క అక్యూములేటెడ్ వాల్యూ మొత్తం కలుపుకుంటే 1,07,00,000 అవుతుంది. సో అంటే 1 పైసాతో కాంపౌండింగ్ చేసుకుంటేనే 30 రోజుల్లో 1,07,00,000 అంటే, మరి మనం రెండో ఎగ్జాంపుల్లో ఒకళ్ళకి పెళ్లి చేస్తే ఇద్దరిని కంటం అనేది ఇండియన్ కల్చర్ ఇది. సో కాబట్టి ఈ పాపులేషన్ ఏమో రేషనలైజ్ అవుతుంది, ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతుంది. ది రిలేషన్ బిట్వీన్ ల్యాండ్స్ అండ్ ది పాపులేషన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు ది టైం. కాబట్టి కాలం పెరుగుతున్న కొద్దీ పాపులేషన్ ఏమో రేషనలైజ్ అవుతుంది, ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతుంది. ఆ 10,000 అని ఎందుకు చెప్పారంటే అది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి అది జనరల్గా ఏంటంటే ల్యాండ్స్ని 2 రకాలుగా వాడేస్తున్నాం. ఒకటి లివింగ్ బీయింగ్స్ కోసం, 2 నాన్ లివింగ్ బీయింగ్స్ కోసం. లివింగ్ బీయింగ్స్ ఎవరంటే ప్రాణం ఉండి షెల్టర్ అడుగుతున్న ఏ జీవికైనా ల్యాండ్ మీదే మనం కన్జ్యూమ్ చేయాలి. అలాగే నాన్ లివింగ్ బీయింగ్స్ ఎవరంటే బిల్డింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీస్, రోడ్స్ వగైరా ఎక్స్పాన్షన్స్ వాటెవర్. సో మనం ల్యాండ్ మీదే కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అందుకే ఇప్పుడు వేరే గ్రహాల గురించి ఆలోచిస్తున్నాం. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ ల్యాండ్ స్కేర్సిటీ అంటే మీ టోటల్ గ్లోబ్ మొత్తం మీద 72% నీళ్లతో కప్పబడి ఉంది మన భూభాగం అంతా. మిగతా 28%లో మళ్ళీ కొండలు, గుట్టలు, వాగులు వగైరా మొత్తం లెక్కేసుకుంటే భూమి పర్సంటేజ్ చాలా తక్కువ, భూమి మీద పెరిగే జనాభా జాతుల సంఖ్య ఎక్కువ. మరి ఇప్పుడు ఖచ్చితంగా స్కేర్సిటీ ల్యాండ్కి ఉంది కదా, కాబట్టి భూమి మీద పెట్టుబడి మీరు గమనించవచ్చు, మీరు ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ మీరు మొత్తాన్ని గ్యాదర్ చేసుకుని వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి మేజర్ అదర్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ఓన్లీ. కావాలంటే మీరు అనేక కంపెనీలు ఉన్నాయి కదా మార్కెట్లో, విప్రో అని, లేదా సంథింగ్ ఇన్ఫోసిస్ అని, లేదా ఐటీ కంపెనీస్లో కూడా మీరు చూడండి, లేదా మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేదా మన వారెన్ బఫెట్ గారి కంపెనీస్ కానివ్వండి, వాట్ ఎవర్ మీరు ఎవరైనా చూడండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదర్ ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే నెట్వర్తే చాలా హ్యూజ్ వెల్త్ వస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, రియల్ ఎస్టేట్ అనేది అల్టిమేట్. కాకపోతే ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే రైట్ గైడెన్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మీరు ఉపయోగించుకుంటే మీరు కూడా హ్యూజ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి నాతో 2006 నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళే బోల్డ్ అంత ఎసెట్ని క్రియేట్ చేసుకోగలిగారు అంటే మీరు కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థం. మీరు ర్యాండమ్గా నాకు ఫోన్ చేసి అడిగినా మీరు రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయొద్దండి, రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయమనే చెప్తాం మేము. మీరు నిద్రలో లేపి అడిగినా
మేము ఖచ్చితంగా పొరపాటును కూడా అదిగో మేము పలానా చోట కొంటున్నాం అంటే సార్ మీరు ఇదిగోండి ఈ చెక్ లిస్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ మీరు రీసేల్ చేసుకోగలిగితేనే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, అక్కడ మీకు కావాల్సిన ఈ చెక్ లిస్ట్ ప్రకారం మీరు మ్యాచ్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటాం. చాలామంది ఏంటంటే మాతో పాటు మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాతో పాటు అక్కడ ఇన్వెస్ట్ చేసి మేము ఎప్పుడు అమ్మేస్తే మాతో పాటు అలా అప్పుడు అమ్మేసి మాతో కొనసాగుతున్న వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఎందుకంటే మౌత్ వర్డ్ పబ్లిసిటీ సూపర్ పవర్ఫుల్ అని జనరల్గా ఏంటంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్ 10 మందికి 100 మందికి ఆటోమేటిక్గా పనిగట్టుకుని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఇన్వెస్టర్ సైజ్ ఇప్పుడు 112 దేశాల్లో చూస్తూ మన తెలుగు వాళ్ళు, ఎన్ఆర్ఐస్, డొమెస్టిక్ కంట్రీస్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేకంగా అది రేషనలైజ్ అవుతూ చాలా అత్యద్భుతమైన ప్రగతిని మేము సాధించగలుగుతున్నాం. ఈవెన్ లాక్డౌన్ కండిషన్లో కూడా మేము పాండమిక్ సిచ్యుయేషన్స్లో కూడా మేము స్లాట్లు బుక్ చేసి మేము ముందుకెళ్ళగలిగాం. కానీ ఎటొచ్చి ఒక జగన్ గవర్నమెంట్లోనే దాన్ని మేము బీట్ చేయలేకపోయాం. 6 నెలలు బఫర్ పాయింట్ మాకు వేస్ట్ అయింది. ఈవెన్ దో అప్పుడు మా స్ట్రాటజీ మార్చుకున్నాం. డెవలప్మెంట్స్ ఏమీ చేయట్లేదు కాబట్టి మేము హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే మేము ప్రోడక్ట్ రికమెండ్ చేయడం జరిగింది. సో అంటే టైం టు టైం మేము ఎప్పటికప్పుడు మా స్ట్రాటజీస్ మార్చుకుంటూ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి, మీకుండే ప్రతి నెల ఖర్చులను బట్టి, మీకు ప్రజెంట్ కమిట్మెంట్స్ని బట్టి, మీ ఫ్యూచర్ కమిట్మెంట్స్ని బట్టి అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయకూడదు, మీరు ఎంత ప్రాపర్టీ కొనాలి, ఎంత ప్రాపర్టీ కొనకూడదు, మీకు ఏది భారం అవుతుంది, మీకు ఏది భారం లేకుండా వితౌట్ ఎనీ స్ట్రెస్ మనం వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే విశ్లేషణ అంతా చేసి కన్క్లూజన్కి వచ్చి ఇన్వెస్ట్ చేయించడం అనేది మేము రెస్పాన్సిబిలిటీ. అంటే అలాంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా అపాయింట్మెంట్ ద్వారా మాకు వీక్లీ ఒక 2-3 సెషన్స్ మాకు ఓన్లీ ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వస్తుంటారు మా అపాయింట్మెంట్స్ తీసుకొని. సో కాబట్టి ఈ పూర్తి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి లేదా వన్-ఆన్-వన్ ఇంటరాక్ట్ సెషన్ కోసం గురించి కానీ, లేదా మీకున్న ఏదైనా డౌట్స్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్, చాలామంది ఏం చెప్తుంటారంటే సార్ నేను అక్కడ కొన్నానండి పెరగలేదండి, సార్ నేను ఇక్కడ కొన్నానండి అది పెరగలేదండి. నేనేం చెప్తున్నానంటే అవన్నీ కాదండి. ఇప్పుడు నేను చెప్పిన చెక్ లిస్ట్ ప్రకారం మీరు పని చేయండి. ఇంకొక వేరే వీడియోలో 5-పాయింట్ చెక్ లిస్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ రీసెంట్గా, అంటే మళ్ళీ రాబోయే వీడియోస్లో. ఎందుకంటే అది అంత పాత వీడియోస్ అని పాత వాళ్ళందరికీ తెలుసు, కానీ కొత్త వాళ్ళకి తెలియట్లేదు. ఆ లింక్స్ అని ప్రతి వీడియోలో నేను లింక్స్ పెడుతున్నాను. సో అది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఏదైనా సమస్య, మీరు ఇన్వెస్టింగ్లో సమస్య ఉంటే దానికి రిపేర్ చేసుకోవడం ఎలాగా, అలాగే దాన్ని మళ్ళీ రీపొజిషనింగ్ చేసుకుని మళ్ళీ ఇలా వెల్త్ క్రియేషన్లో భాగంగా కొనసాగడం ఎలాగా. సో చాలామంది ఏంటంటే రెంటల్ ప్రాపర్టీ కోసం కొని రెంట్కి ఇద్దామని చెప్పి చాలా హ్యూజ్ అమౌంట్ని ఇల్లు కొనడంలో పెట్టి ప్రతి నెల వచ్చే రెంటల్ ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేద్దామని నాకు చాలామంది కాల్స్ చేస్తుంటారు. అది ఒక రకమైన రాంగ్ డెసిషన్ కిందకు వస్తుంది. ఎలాగంటే 1 crore పెట్టి మీరు హౌస్ కొన్నా కూడా, G+1 కొన్నా కూడా దాని నుంచి మీకు 15,000, 20,000, 25,000, 30,000 మించి రెంట్స్ రావట్లేదు కదా. సో నాకు తెలిసి 30,000 వస్తే చాలా హై రెంటల్ ఇన్కమ్ వచ్చినట్లు లెక్క. ఈవెన్ దో దీంట్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 1 crore 20 lakhs డౌన్ పేమెంట్ కట్టి 20 lakhs కూడా కట్టలేదండి, 10 lakhs కట్టి మిగతా 90 lakhs లోన్ పెడుతున్నారు. ఇప్పుడు 10 lakhs డౌన్ పేమెంట్ కడితే 90 lakhs లోన్ పెడితే 20-25 years టర్మ్ పెడుతున్నారు. ఒక 20 yearsకి పెట్టారనుకుంటే 90 lakhs లోన్ అంటే లక్షకి 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది కదా. సో లక్షకి 1000 అంటే 90,000 అంటే సుమారుగా ఇంచుమించు 90,000 ఈఎంఐ పెడుతున్నారు. మరి మీకు వచ్చే రెంట్ ఏమో 20,000, 25,000, 30,000. ఒకవేళ ఇలా 30,000 వచ్చింది అనుకున్నా కూడా 240 నెలల చొప్పున దగ్గరికి ఇది ఎంత వస్తుందండి, 30-40 లక్షలు మాత్రమే వస్తుంది 20 ఏళ్లలో. కానీ మీరు కొనింది 1 crore హౌసు, కానీ రీపేమెంట్ ద్వారా ఈ 20 ఏళ్లలో మీకు కట్టేది 90,000 అసలు డౌన్ పేమెంట్, 10 లక్షలు, 90 లక్షలు డౌన్ పేమెంట్ లోన్ అమౌంట్, 10 lakhs డౌన్ పేమెంట్ అమౌంట్. అంటే 1 crore అక్కడే అయిపోయింది. 95 to 1 crore వడ్డీ అవుతుంది. అంటే దగ్గరగా 1 crore వడ్డీ, 1 crore ఇందాక చెప్పిన డౌన్ పేమెంట్ కానీ లోన్ అమౌంట్ కానీ దగ్గరగా 2 crores ఆఫ్ వర్త్ మీరు 20 yearsలో బ్యాంకుకి పే చేస్తుంటే మీకు వచ్చిన రెంటల్ రూపంలో వచ్చేది ఎంత, 30 to 42 lakhs. ఇదేమైనా సెన్సిబుల్గా ఉందండి? ఇప్పుడు నేను చెప్తున్నది అదే. ఆ 10 lakhs ఎలా డౌన్ పేమెంట్ కోసం మీరు కేటాయించారో ఇంకొక
20 to 30 lakhs కనుక 30 to 40 lakhs కనుక మీరు దాన్ని సంపాదించుకోగలిగితే, లేదు అండి నాకు 15 లక్షలే ఉంది అంటే ఆ 30 to 40 lakhsలో ఇమీడియట్గా ఒక 15 lakhs డౌన్ పేమెంట్ కట్టి రిమైనింగ్ 15 lakhs మనం లోన్ పెట్టి 30 lakhs ప్రాపర్టీతో ముందుకెళ్ళి వితిన్ 3 yearsలో డబుల్ అయ్యే ప్రాపర్టీస్ కదా మనం చెప్తున్నాం. సో అలాంటి హై ఫీజిబుల్ ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేసి 3 yearsలో కంప్లీట్గా మనం 100% అయిపోతే దాన్ని కంప్లీట్ చేస్తాం. ఒక 90% అయినా సరే క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మీకు 3 yearsలో ఫినిష్ చేస్తున్నాం కాబట్టి అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెద్దగా ఉండదు. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకున్న మీరు పెట్టిన రూపాయి వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు సింగిల్ రూపాయి వడ్డీ పెట్టాల్సిన అవసరం లేకుండా, లోన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచి మీరు వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా అనేక స్ట్రాటజీస్ అండి. మీకున్న సిచ్యుయేషన్ బట్టి, మీకున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలా 1-on-1 ఇంటరాక్టివ్ సెషన్ క్లోజ్ చేసుకుని, అంటే ఫినిష్ చేసుకుంటే ఆ ఇంటరాక్టివ్ సెషన్లో మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ఎంత క్యాష్ ఫ్లో ఉంది, మనకి ఎంత ఎక్స్పెండిచర్స్ ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత సేవింగ్స్ చేసుకోగలుగుతాం, వితౌట్ బర్డెన్ ఈ ప్రాపర్టీని మనం పర్చేస్ చేయగలుగుతాం అనే బేసిస్ మీద మనం ఎలాంటి ప్రాపర్టీ కొనాలనేది ఒక కంక్లూషన్కి వచ్చి ఇన్వెస్ట్ చేసి మాతో కొనసాగుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేశారో మా వెల్త్ క్రియేషన్ టీమ్ ఏం చేస్తుందంటే ఈ ప్రైస్ మానిటరింగు, ఆ లొకేషన్ మా ఎప్పటికప్పుడు ప్రైసింగ్ మాకు ఎప్పుడు అదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మానిటరింగ్ జరుగుతూ ముందుకు వెళ్తుంటాం. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను స్పందిస్తానండి. సో నన్ను కాంటాక్ట్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లేదా 7 మ్యాక్సిమం. సో ఈ టైమింగ్స్లో మీరు ఇది స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. సో ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో 7416644667 ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ రూమ్లో మీరు ఇంటరాక్ట్ అవుతూ మాతో మీ సందేహాలను నివృత్తి చేసుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ ఎర్లీ రిటైర్మెంటు, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడము లేదా మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము మనందరం కలిసి వెల్త్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.